డియర్ స్టూడెంట్స్, మనం సర్ఫేస్ టెన్షన్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. ఇందులో ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయిపోయినాయి. ఇప్పుడు మనం పార్ట్ 4 చెప్పుకుందాం. మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్లో సర్ఫేస్ టెన్షన్కి ఒక ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసాం. సర్ఫేస్ టెన్షన్ అంటే ఎంత వచ్చింది మనకి? ఇలా చేస్తే T ఈజ్ ఈక్వల్ H+R/3 ఇంటూ RdG/2 అది మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ అనమాట. సో సర్ఫేస్ టెన్షన్ T కనుక్కోవాలంటే మనకు స్మాల్ h తెలియాలి. స్మాల్ h అంటే క్యాపిలరీ రైజ్, అంటే ఒక క్యాపిలరీ ట్యూబ్లో ఎంత హైట్ వరకు ఆ లిక్విడ్ రైజ్ అయిందో ఆ హైట్ మనకు తెలియాలి. ప్లస్ ఈ క్యాపిలరీ ట్యూబ్ రేడియస్ స్మాల్ r కూడా తెలియాలి. నెక్స్ట్ ఆ లిక్విడ్ డెన్సిటీ స్మాల్ d తెలియాలి. స్మాల్ g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అది ఎడిదిరిగి మనకు తెలుసు 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్ దాని వాల్యూ. సో ఈ వాల్యూస్ అన్నీ మనకు తెలిస్తే సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి సర్ఫేస్ టెన్షన్ T వస్తుందన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే డిటర్మినేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ని మనం ఎక్స్పెరిమెంటల్గా ఇప్పుడు కనుక్కోబోతున్నాం. ఈ మెథడ్ని క్యాపిలరీ రైజ్ మెథడ్ అంటారు. మనం ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలా అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డిస్క్రిప్షన్. ఏ క్యాపిలరీ ట్యూబ్ AB ఈజ్ క్లాంప్డ్ టు ఏ స్టాండ్. ఇదే క్యాపిలరీ ట్యూబ్ అనమాట. ఈ క్యాపిలరీ ట్యూబ్ పేరు AB. దీన్ని ఒక స్టాండ్కు క్లాంప్ చేసాం. ఇట్స్ లోయర్ ఎండ్ ఈజ్ డిప్డ్ ఇన్ ఏ బీకర్ ఆఫ్ వాటర్. ఆ క్యాపిలరీ ట్యూబ్ యొక్క లోయర్ ఎండ్ని ఒక బీకర్లో వాటర్ ఉన్నాయి, దాంట్లో డిప్ చేసాం. 1 or 2 drops of red ink is added to water so that the level of water in the tube can be clearly seen. మనం ఈ వాటర్ ఉన్నాయి చూసారా, ఈ బీకర్లో ఈ వాటర్కు 1 or 2 drops రెడ్ ఇంక్ యాడ్ చేయాలి. అప్పుడు ఈ వాటర్ అంతా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు క్యాపిలరీ ట్యూబ్లో కూడా ఇలా వాటర్ రైజ్ అవుతాయి. ఎంత హైట్ వరకు రైజ్ అయినాయో మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది, ఎందుకంటే వాటర్ అంతా రెడ్ కలర్లో ఉంది కదా. సో అప్పుడు మనం క్లియర్గా ఎంత హైట్ వరకు రైజ్ అయిందో మనం గుర్తించవచ్చు. ది రైజ్ ఇన్ ది లెవెల్ ఆఫ్ వాటర్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్. ఇక్కడ ఒక ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ఉందన్నమాట. అంటే ఆ మైక్రోస్కోప్ని పైకి క్రిందకు జరుపుకోవచ్చు, దాని పేరు M. ఈ మైక్రోస్కోప్ని యూజ్ చేసి ఎంత హైట్ వరకు వాటర్ రైజ్ అయినాయో చూడొచ్చు. ఏ పిన్ CDE ఈజ్ బెంట్ ట్వైస్ ఈజ్ ఫిక్స్డ్ టు ది ట్యూబ్ బై మీన్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్. ఒక చిన్న ఒక చిన్న పిన్ తీసుకొని దాన్ని 2 times ఇలా బెండ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆ బెండ్ ట్యూబ్ని రబ్బర్ బ్యాండ్లతోటి ఈ క్యాపిలరీ ట్యూబ్కు ఫిక్స్ చేయాలన్నమాట. ఇలా బెండ్ చేసాం దాన్ని 2 times. ఇక్కడ అంతా కరెక్ట్గా లేదు కానీ ఇలా బెండ్ చేసామన్నమాట. ఓకేనా? సరే, రైట్. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ సెటప్ అంతా తెలిసిపోయింది కదా మీకు, ఏదేంటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు మనం ప్రొసీజర్ అంటే సర్ఫేస్ టెన్షన్ ఎలా కనుక్కోవాలి అది కదా మన ఉద్దేశం. ది బోర్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్ ఆఫ్ లెంగ్త్ అబౌట్ 20 centimeters ఈజ్ క్లీన్డ్ విత్ ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ టు రిమూవ్ ఎనీ గ్రీజ్ ఆర్ ఆయిల్. ఇప్పుడు ఈ ట్యూబ్ని చూసారా, ఈ ట్యూబ్ని తీసి ఫస్ట్ దాన్ని అది దాదాపుగా ఒక 20 centimeters లెంగ్త్ ఉండే క్యాపిలరీ ట్యూబ్ అనమాట. దాని లోపల కొంచెం ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ కనుక వేస్తే అప్పుడు లోపల గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఉంటే క్లీన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాతనే ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేయాలి దాన్ని. నెక్స్ట్ దెన్ ఇట్ ఈజ్ వాష్డ్ విత్ వాటర్. బాగా శుభ్రంగా వాటర్ తోటి కూడా కడగాలి, తర్వాత ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేయాలి. ది లోయర్ ఎండ్ ఆఫ్ ది ట్యూబ్ ఈజ్ డిప్డ్ ఇన్ వాటర్ ఇన్ ది బీకర్ అండ్ ఇట్ ఈజ్ క్లాంప్డ్ వర్టికలీ టు ఏ రిటార్ట్ స్టాండ్. దీన్ని రిటార్ట్ స్టాండ్ క్లాంప్ చేసేసి ఇలా వర్టికల్గా ఆ బీకర్లో డిప్ చేయాలన్నమాట. ఓకేనా? ది వాటర్ రైజెస్ ఇన్ ది ట్యూబ్ టు ఏ సర్టన్ హైట్ H అండ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎప్పుడైతే నువ్వు దీన్ని వాటర్లో డిప్ చేసావో ఇలా వాటర్ సర్టన్ హైట్ వరకు రైజ్ అయ్యి
తర్వాత అక్కడే కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ హైట్ ఎంత అంటే స్మాల్ హెచ్ మనం కనుక్కోవాలి ఇప్పుడు అది. The capillary tube with the bent pin CDE is adjusted so that its lower tip E just touches the water surface. ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటంటే ఈ క్యాపిలరీ ట్యూబ్ని ఇలా పైకి క్రిందికి జరపాలి. దీన్ని ఒక రిటార్ట్ స్టాండ్కు క్లాంప్ చేస్తున్నాం కదా, ఆ స్క్రూని లూజ్ చేసి ఈ క్యాపిలరీ ట్యూబ్ని ఇలా పైకి క్రిందికి జరుపుతూ ఈ బెంట్ పిన్ ఉంది చూసారా సిడిఈ, దాని లోయర్ టిప్పు వాటర్లో మునిగిపోకూడదు, అట్లని వాటర్ లెవెల్కు బయట ఉండకూడదు. ఈ సిడిఈ ఎక్కడ లోయర్ టిప్ ఈ ఎక్కడ ఉండాలంటే జస్ట్ వాటర్ సర్ఫేస్ని టచ్ చేస్తూ ఉండాలన్నమాట. గమనించారా మీరు? సిడిఈ బెంట్ పిన్ లోయర్ టిప్ ఈ ఉంది చూసారా, అది జస్ట్ వాటర్ సర్ఫేస్ను టచ్ చేస్తూ ఉండాలి. అలా మనం పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ స్మాల్ హెచ్. ఈ స్మాల్ హెచ్ అంటే క్యాపిలరీ రైజ్ కదా, ఎలా కనుక్కోవాలి? The length of one division S on the main scale and the total number of divisions N on the vernier scale are noted. తర్వాత లీస్ట్ కౌంట్ కనుక్కోవాలి S/N. ఆ తర్వాత నెక్స్ట్ టోటల్ రీడింగ్ మెజర్ చేయాలి. అంటే ఇది తెలియాలంటే మీకు వెర్నియర్ క్యాలిపర్స్ అంటే ఏంటో కొంచెం తెలిసి ఉండాలి. అది ఒకసారి చెప్పి కంటిన్యూ చేస్తా. చూసారా, ఇదే వెర్నియర్ క్యాలిపర్స్ అన్నమాట. ఈ వెర్నియర్ క్యాలిపర్స్ ఈ జాస్ మధ్య, జాస్ అంటే దవడలు, మనం ఏ బాడీ లెంగ్త్ అయితే మనం కొలవదలుచుకున్నామో ఆ బాడీని ఇలా ఇన్సర్ట్ చేసేయాలి. ఇదేమో మెయిన్ స్కేల్ అంటారు, దాని మీద మూవ్ అయ్యే స్కేల్ కాబట్టి ఇది వెర్నియర్ స్కేల్ అంటారు అన్నమాట. దీంట్లో 2 స్కేల్స్ ఉంటాయి, మెయిన్ స్కేల్ ప్లస్ వెర్నియర్ స్కేల్. అప్పుడు రీడింగ్ ఎలా చూడాలి అంటే ఫస్ట్ ఈ వెర్నియర్ స్కేల్ మీద 0 డివిజన్, వెర్నియర్ స్కేల్ మీద 0 డివిజన్, మెయిన్ స్కేల్ మీద ఏ డివిజన్ దాటిందో గమనించాలి. ఫస్ట్ ఏ డివిజన్ దాటింది? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 10 mm, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 20 mm, తర్వాత ఇంకా ఒక 4 డివిజన్స్ను క్రాస్ చేస్తున్నది. కాబట్టి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత అంటే 24 mm రాస్తున్నా. మెయిన్ స్కేల్ రీడింగ్ 24 mm అని రాస్తున్నా. ఓకే, మెయిన్ స్కేల్ రీడింగ్ 24 mm. మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ 24 mm. రైట్ అన్నా? నెక్స్ట్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఎలా మెజర్ చేయాలి మనం? వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మెయిన్ స్కేల్ డివిజన్స్ తోటి వెర్నియర్ స్కేల్ యొక్క ఏ డివిజన్ కరెక్ట్గా కోయిన్సైడ్ అవుతున్నదో చూడాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే ఈ డివిజన్కి మధ్య కొంచెం గ్యాప్ ఉంది. దీని 7th డివిజన్, వెర్నియర్ స్కేల్ యొక్క 7th డివిజన్ మెయిన్ స్కేల్ యొక్క 1 డివిజన్తో ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయింది. సో వెర్నియర్ స్కేల్ యొక్క ఏ డివిజన్ మెయిన్ స్కేల్ డివిజన్స్తో ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవుతున్నాయో చూడాలన్నమాట. ఎలా ఉంటుంది కోయిన్సిడెన్సు? ఇక్కడ చూడండి, ఇలా మెయిన్ స్కేల్ డివిజన్స్ ఇలా ఉంటే వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఇలా ఉన్నాయి అన్నమాట, కొంచెం పక్కగా, అంటే అంత కోయిన్సైడ్ కాకుండా. ఏదో ఒక దగ్గర మాత్రం మెయిన్ స్కేల్ డివిజన్తో వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయింది. ఆ వెర్నియర్ స్కేల్ డివిజన్ కావాలి మనకి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ వెర్నియర్ స్కేల్ డివిజన్ 7 అన్నమాట, అది మెయిన్ స్కేల్ డివిజన్తో కోయిన్సైడ్ అవుతున్నది. సో వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత అంటే రాద్దాం 7 అని. వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ 7. లీస్ట్ కౌంట్ ఎంత? లీస్ట్ కౌంట్ అంటే ఈ వెర్నియర్ క్యాలిపర్స్ లీస్ట్ కౌంట్ ఫార్ములా S/N అన్నమాట. ఇది మిల్లీమీటర్లో 10వ వంతు వరకు కరెక్ట్గా మెజర్ చేయగలదు. సో 1/10 mm, అదే దాని లీస్ట్ కౌంట్, అంటే 0.1 mm. ఇంకా ఎస్ అంటే ఏంటి అవన్నీ తర్వాత నేర్చుకోవచ్చు. సో దీని లీస్ట్ కౌంట్ అంటే ఇది మామూలు స్కేల్ అయితే అది 1 mm వరకు బాగా మెజర్ చేయగలదు. మరి ఈ వెర్నియర్ క్యాలిపర్స్ అయితే 1/10 mm వరకు క్లియర్గా కరెక్ట్గా మెజర్ చేయగలదు యాక్యురేట్గా, అంటే 0.1 mm అనేది దీని లీస్ట్ కౌంట్. మరి అప్పుడు టోటల్ రీడింగ్ ఎంత? టోటల్ రీడింగ్ ఎంత అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్
లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ స్కేల్ రీడింగ్. అలా వేస్తే మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత వచ్చింది మనకి 24 mm ప్లస్ లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.1 ఇంటూ అదొక 7 వచ్చింది కాబట్టి 7 ఈజ్ ఈక్వల్ 24 ప్లస్ 0.7 24 ప్లస్ 0.7 ఈజ్ ఈక్వల్ 24.7 mm. ఇలా టోటల్ రీడింగ్ని మనం మెజర్ చేస్తామన్నమాట. వెర్నియర్ క్యాలిపర్స్ను ఉపయోగించే పద్ధతి ఇది. ఓకేనా? మరి ఇప్పుడు ఈ నాలెడ్జ్ మనం ఇక్కడ యూస్ చేసుకుంటాం. సరే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేది చూడండి. ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ vertical motion is focused on the meniscus of water in the capillary tube. It is adjusted so that the horizontal cross wire is tangential to the meniscus of the water. The main scale reading below the zero of the vernier and the number of divisions. Okay, idantha the correct reading enta ante main scale reading plus least count into vernier scale reading. ఏం చేసాం మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్, ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ని ఇలా పైకి క్రిందకు మూవ్ చేయడానికి వీలు ఉంటుందన్నమాట. అంటే దానికి వర్టికల్ మోషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం హారిజాంటల్ మోషన్ కూడా ఉంటుంది, ముందుకు వెనక్కు కూడా జరపచ్చు. అంటే ఈ పేపర్ లోపలికి పేపర్ బయటికి, అంటే దీనికి వర్టికల్ మోషన్ ఉంది, హారిజాంటల్ మోషన్ కూడా ఉంది ఈ మైక్రోస్కోప్కి. అందుకే దాని పేరు ట్రావెలింగ్ మైక్రోస్కోప్. దీన్ని ఫోకస్ చేసి మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి చూసారా మెనిస్కస్, ఆ మెనిస్కస్ అడుగు భాగానికి టాంజెంటియల్గా వచ్చేట్టుగా హారిజాంటల్ క్రాస్ వైర్ని సెట్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తా. మెనిస్కస్ ఎలా ఉందంటే మన మైక్రోస్కోప్లో చూస్తుంటే ఇలా ఉంది మెనిస్కస్. దాంట్లో ఈ మైక్రోస్కోప్లో క్రాస్ వైర్స్ ఉంటాయి. క్రాస్ వైర్స్ అంటే ఒక క్రాస్ వైర్ ఏమో ఇలా హారిజాంటల్గా ఉంటుంది, ఇంకొక క్రాస్ వైర్ ఏమో ఇలా వర్టికల్గా ఉంటుంది. మీరు సినిమాల్లో చూసే ఉంటారు, దూరంగా చూస్తున్నప్పుడు ఈ క్రాస్ వైర్స్ కనిపిస్తూ ఉంటాయి. టెలిస్కోప్లో నుంచి చూస్తూ దూరంగా షూట్ చేసేటప్పుడు మీకు కనిపిస్తాయి ఈ క్రాస్ వైర్స్. ఇదేమో హారిజాంటల్ క్రాస్ వైర్, ఇదేమో వర్టికల్ క్రాస్ వైర్. ఈ హారిజాంటల్ క్రాస్ వైర్ ఎక్కడికి వచ్చేట్టు చేయాలంటే మెనిస్కస్ లోయర్ ఎండ్కి టాంజెంటియల్గా వచ్చేట్టుగా మనం ఫిక్స్ చేసుకోవాలి మైక్రోస్కోప్ని. అప్పుడు టోటల్ రీడింగ్ ఎంతో తీసుకోవాలి. ఆ టోటల్ రీడింగ్ని S1 అంటారు. టోటల్ రీడింగ్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చెప్పాను కదా నేను. మెయిన్ స్కేల్ రీడింగ్ తీసుకోవాలి ప్లస్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ తీసుకొని మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ స్కేల్ రీడింగ్ వేస్తే వస్తుందన్నమాట. ఇది ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్పున్నాను మీకు. సో ఫస్ట్ మనం S1 క్యాలిక్యులేట్ చేయాలి. S1 అన్నమాట. ఎప్పుడు మైక్రోస్కోప్ని ఈ మెనిస్కస్ లోయర్ ఎండ్కి టాంజెంటియల్గా చేసి మైక్రోస్కోప్ రీడింగ్ తీసుకోవాలి. అది S1 అన్నమాట. ఓకేనా? తర్వాత ఏం చేయాలి, ది వాటర్ బీకర్ ఈజ్ రిమూవ్డ్ వితౌట్ డిస్టర్బింగ్ ది ట్యూబ్ అండ్ ది పిన్. ది మైక్రోస్కోప్ ఈజ్ లోయర్డ్ అండ్ ది హారిజాంటల్ క్రాస్ వైర్ ఈజ్ మేడ్ టు టచ్ విత్ ది tip of the pin. Again the reading of the microscope S2 is determined as before. The difference small h between the readings of the microscope is noted. అంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ కంటైనర్ చూసారా, ఈ బీకర్ స్లోగా తీసేయాలి. అలా తీసేసేటప్పుడు ఈ వర్టికల్గా ఉన్న క్యాపిలరీ ట్యూబ్ డిస్టర్బ్ కాకూడదు, అండ్ ఈ బెంట్ పిన్ కూడా ఏమాత్రం కదలకూడదు. అంటే దీన్ని ఇలా క్రింద నుంచి ఈ బీకర్ తీసేయాలి అంతే. అప్పుడు ఈ బెంట్ పిన్ ఇట్నే ఉంటుంది. తీసేసిన తర్వాత ఇంతకుముందు బీకర్లో వాటర్ ఎంతవరకు ఉండేవి అంటే ఈ బెంట్ పిన్ లోయర్ టిప్ ఎక్కడుందో అక్కడి వరకు వాటర్ ఉండేవన్నమాట. అంతేనా? అంటే ఇప్పుడు మనం ఏమేమి తీసేస్తున్నాం, రిమూవ్ చేసేది ఈ బీకర్, ఈ వాటర్, ఇవి మాత్రం అట్నే ఉంటాయి డిస్టర్బ్ కాకుండా. ఈ మైక్రోస్కోప్ని ఇలా క్రిందికి మూవ్ చేయాలన్నమాట. క్రిందికి మూవ్ చేసి ఇక్కడ ఫోకస్ చేయాలి. అంటే మైక్రోస్కోప్లో నుంచి చూస్తుంటే మనకి ఇప్పుడు ఏం కనిపిస్తున్నది, మైక్రోస్కోప్లో నుంచి చూస్తుంటే మనకి క్లియర్గా దీని లోయర్ టిప్ కనిపిస్తున్నది అనమాట. ఈ లోయర్ టిప్ చూసారా, ఆ బెంట్ పిన్, ఆ లోయర్ టిప్ని చూస్తున్నాం. మళ్ళీ ఇందులో హారిజాంటల్ క్రాస్ వైర్, వర్టికల్ క్రాస్ వైర్ ఉంటాయి కదా, ఆ హారిజాంటల్ క్రాస్ వైర్ తోటి ఈ టిప్ అట్లా కోయిన్సైడ్ కావాలి, సిడిఈ ఆ ఈ అనమాట. అప్పుడు మళ్ళీ
మైక్రోస్కోప్ రీడింగ్ తీసుకోవాలి, అది S2 అనమాట. మైక్రోస్కోప్ రీడింగ్ ఎలా తీసుకోవాలి అంటే నీకు తెలుసు, మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ స్కేల్ రీడింగ్ వేస్తే ఇంతకుముందు చెప్పినట్టు నేను S2 వచ్చేస్తుంది. ఆ S1 S2ల డిఫరెన్స్, S1 అంటే ఏంటి, ఇక్కడ రీడింగ్, S2 అంటే ఏంటి, ఇక్కడ రీడింగ్. ఆ డిఫరెన్స్ కనుక వేస్తే ఈ స్మాల్ హెచ్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం స్మాల్ హెచ్ని కనుక్కోవాలి. ఓకేనా, స్మాల్ హెచ్ ఎలా కనుక్కోవాలో మనకు తెలిసిపోయిందనమాట. క్యాపిలరీ రైజ్. ఇప్పుడు స్మాల్ ఆర్ కనుక కనుక్కుంటే మనకు సరిపోతుంది. స్మాల్ ఆర్ ఎలా చేయాలి, దానికోసం ఎక్స్పెరిమెంట్ జాగ్రత్తగా గమనించండి. ది క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ క్లాంప్డ్ హారిజాంటలీ అండ్ వాటర్ ఇన్ ది బోర్స్ రిమూవ్డ్ బై బ్లోయింగ్ ఎయిర్. ఈ క్యాపిలరీ ట్యూబ్ అంటే ఇప్పటిదాకా వర్టికల్గా ఉంది కదా, ఆ వర్టికల్గా ఉన్న క్యాపిలరీ ట్యూబ్ని హారిజాంటల్గా పెట్టుకోవాలి. ఇప్పటిదాకా క్యాపిలరీ ట్యూబ్ ఎలా ఉంది, ఇలా క్లాంప్ చేస్తున్నాం వర్టికల్గా, దాన్ని తీసేసి అదే రిటార్ట్ స్టాండ్కి ఇలా హారిజాంటల్గా పెట్టుకోవాలి. హారిజాంటల్గా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా ఉందన్నమాట. దీంట్లో ఆల్రెడీ వాటర్ ట్రాప్ అయి ఉన్నాయి, ఇందాక పైకి రైజ్ అయినాయి కదా, దీంట్లోకి ఎయిర్ కనుక బ్లో చేస్తే ఇట్లా దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇలా ఉంది కదా హారిజాంటల్గా క్యాపిలరీ ట్యూబ్, మన దగ్గర ఉన్న మైక్రోస్కోప్ని ఇలా ఇట్లా పెట్టుకోవాలి. అంటే మన మైక్రోస్కోప్లో నుంచి ఏం చేస్తున్నాం, ఈ క్యాపిలరీ ట్యూబ్ లోపలికి ఈ బోర్లోకి చూస్తున్నాం అనమాట. అప్పుడు మనకి ఈ బోర్ ఎలా కనిపిస్తుంది, ఇది కదా బోరు, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు చూడు, 2 సర్కిల్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్, ది మైక్రోస్కోప్ ఈజ్ ఫోకస్డ్ on one end of the tube. The image of the end face appears as 2 concentric circles. మనం ఇలా చూస్తున్నాం కదా, అప్పుడు ఇలా లోపలికి చూస్తే మనకు 2 కాన్సంట్రిక్ సర్కిల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే మన దగ్గర ఉండే క్యాపిలరీ ట్యూబ్ గ్లాస్తో చేస్తుంది కదా, ఆ గ్లాస్ వాల్ అన్నమాట ఇదంతా. ఇదేంటి మధ్యలో ఉండే హోల్, బోర్ అంటారు దీన్ని, రంధ్రం. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం లోపలికి. The vertical crosswire is made tangential to one edge of the inner circle on the left side and the microscope reading is noted. The microscope is moved so that the crosswire is made tangential to the inner circle on the right side and the reading of the microscope is noted. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన దగ్గర ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ఉంది కదా, దాని వర్టికల్ క్రాస్ వైర్ని ఇలా తీసుకొచ్చి ఇన్నర్ సర్కిల్ యొక్క ఒక ఎడ్జ్తో దాన్ని టాంజెంటియల్గా వచ్చేట్టుగా చేసి మైక్రోస్కోప్ రీడింగ్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో మీకు తెలుసు, మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ స్కేల్ రీడింగ్. అప్పుడు వచ్చిన రీడింగ్ ఎంత అంటే సమ్ స్మాల్ ఏ అనుకోండి. ట్రావెలింగ్ మైక్రోస్కోప్ని ఇలా ప్రక్కకు జరపండి హారిజాంటల్గా. తర్వాత దాని వర్టికల్ క్రాస్ వైరు ఇన్నర్ సర్కిల్ యొక్క రెండో ఎడ్జ్తో టాంజెంటియల్గా వచ్చేట్టుగా చేసుకొని మరలా టోటల్ రీడింగ్ తీసుకోవాలి. ఆ రీడింగ్ని ఒకదాంతో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 2r వస్తుందన్నమాట. 2r అంటే డయామీటర్ ఆఫ్ ది బోర్, దాన్ని బై 2 చేస్తే రేడియస్ వస్తుందన్నమాట. అలా కనుక్కోవాలి మనం రేడియస్ని. ఓకేనా. ఇప్పుడు మనం హెచ్ కనుక్కున్నాం, స్మాల్ ఆర్ కనుక్కున్నాం, ఇంకా డి అంటే డెన్సిటీ, వాటర్ డెన్సిటీ మనకు తెలుసు కదా, 1000 kg/m³. 1000 kg/m³. స్మాల్ జీ కూడా తెలుసు మనకు, 9.8 m/s². ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఇలా కనుక్కోవాలి మనం సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ని ఎక్స్పెరిమెంటల్గా. ఓకేనా. ఇక్కడ కొన్ని ప్రికాషన్స్, జాగ్రత్తలు ఏంటి, ది బోర్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్ షుడ్ బి పర్ఫెక్ట్లీ క్లీన్. ముందు మనం బాగా క్లీన్ చేయాలి బోర్ని. క్లీన్ చేయాలంటే నేను ముందే చెప్పా ఏం చేయాలని. బాగా క్లీన్ చేయాలంటే ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్తో బాగా క్లీన్ చేయకపోతే లోపల గ్రీజీ మ్యాటర్ ఉంటుందన్నమాట. దానివల్ల సర్ఫేస్ టెన్షన్ అనేది చేంజ్ అవుతుంది, మనం మెజర్ చేసిన వాల్యూ కరెక్ట్గా ఉండదు. సో లోపల బాగా క్లీన్ చేయాలి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయబోయే ముందుగా. తర్వాత నెక్స్ట్, ది బోర్ ఆఫ్ ది ట్యూబ్ షుడ్ బి యూనిఫామ్. బోర్ యూనిఫామ్గా ఉండాలి, అంటే ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అట్లా ఉండకూడదు. ది ట్యూబ్ షుడ్ బి క్లాంప్డ్ ఎరోటికలీ ఎట్ ది మెనిస్కస్. మెనిస్కస్ దగ్గర ట్యూబ్ అనేది బాగా వర్టికల్గా ఉండేట్టుగా చూడాలి. బిఫోర్ నోటింగ్ ది లిక్విడ్ లెవెల్, ది బీకర్ ఈజ్ రైజ్డ్ ఏ లిటిల్ సో దట్
the level in the tube rises up and then placed in its position. This avoids spurious efforts. అంటే మనం రీడింగ్ తీసుకోబోయే ముందుగా ఆ బీకర్ని కొంచెం రైస్ చేయాలన్నమాట. పైకి రైస్ చేసి కింద పెట్టేసి ఆ తర్వాత రీడింగ్ తీసుకున్నట్టయితే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు, లేకపోతే రీడింగ్స్లో ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, ఇవి మనం చేయాల్సినటువంటి ప్రికాషన్స్. ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్స్పెరిమెంట్ కనుక చేసినట్టయితే మనం సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ని కనుక్కోవచ్చు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వేరియేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ విత్ టెంపరేచర్. టెంపరేచర్తో పాటు ఒక లిక్విడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఎలా మారుతుంది అనేది ఇప్పుడు కాన్సెప్ట్ అనమాట. ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్ డిక్రీజెస్ విత్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ ఫర్ మోల్టన్ కాడ్మియం అండ్ కాపర్. అంటే జనరల్గా టెంపరేచర్ని కనుక రైజ్ చేస్తే సర్ఫేస్ టెన్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ని కనుక రైజ్ చేస్తే సర్ఫేస్ టెన్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట అన్ని లిక్విడ్స్ కూడా. కానీ ఒక ఎగ్జంప్షన్ ఏంటంటే మోల్టన్ కాడ్మియం ద్రవ స్థితిలో ఉన్నటువంటి కాడ్మియంకి, అలానే మోల్టన్ కాపర్ ద్రవ స్థితిలో ఉన్న కాపర్కు మాత్రం ఇలా జరగదు, రివర్స్ జరుగుతుంది. మిగతా వాటన్నిటికి కూడా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే సర్ఫేస్ టెన్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫర్ స్మాల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ది వేరియేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ గివెన్ బై ది ఫార్ములా ఎస్టీ. అంటే సర్ఫేస్ టెన్షన్ ఎట్ టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్ సర్ఫేస్ టెన్షన్ ఎట్ 0 degree centigrade ఇంటూ 1 - alpha T. ఎస్టీ అంటే ఏంటి? సర్ఫేస్ టెన్షన్ ఎట్ T degree centigrade. S0 అంటే ఏంటి? సర్ఫేస్ టెన్షన్ ఎట్ 0 degree centigrade. 1 - alpha T. T అంటే ఏంటి? టెంపరేచర్. ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫా ఈజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ విత్ టెంపరేచర్. ఆల్ఫా అనేది ఒక కోఎఫిషియంట్ అనమాట. అదేంటి అంటే అది ఒక్కొక్క లిక్విడ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక లిక్విడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఒక లిక్విడ్కు ఆల్ఫా వాల్యూ కాన్స్టెంట్. ఆల్ఫాని ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ విత్ టెంపరేచర్ అంటారు అనమాట. మీకు తెలుసు కదా సాలిడ్స్లో కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అలా వచ్చినాయి కదా, ఇది కూడా అలాంటిదే. ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎనీ లిక్విడ్ ఈజ్ 0 ఎట్ ఇట్స్ క్రిటికల్ టెంపరేచర్. క్రిటికల్ టెంపరేచర్ దగ్గర మాత్రం సర్ఫేస్ టెన్షన్ 0 అయిపోతుంది. అంటే లిక్విడ్ సర్ఫేసు స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ లాగా బిహేవ్ చేయదు. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? ఇది ఒక కంటైనర్ అయితే ఆ కంటైనర్లో ఇలా లిక్విడ్ కనుక ఉన్నట్టయితే ఆ లిక్విడ్ సర్ఫేస్ ఎలా పనిచేస్తుందని చెప్పుకున్నాం. లిక్విడ్ సర్ఫేసు ఒక స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ లాగా పనిచేసి దాని సర్ఫేస్ ఏరియాను మినిమైజ్ చేసుకోవాలని, అంటే సాగదీసినటువంటి రబ్బరు పట్టీలాగా బిహేవ్ చేస్తూ దాని సర్ఫేస్ ఏరియాను తగ్గించుకోవాలని ట్రై చేస్తుంటుంది. ఎవరో దాన్ని స్ట్రెచ్ చేసినట్టుగా తను ఇప్పుడు షింక్ అవ్వాలని ట్రై చేస్తుంటుంది అనమాట. అలాంటి నేచర్ని సర్ఫేస్ టెన్షన్ అంటారు. ఇది సర్ఫేస్కు సంబంధించిన ప్రాపర్టీనే కానీ లిక్విడ్ యొక్క ఇంటీరియర్కు సంబంధించిన ప్రాపర్టీ కాదని నేర్చుకున్నాం. ఏ లిక్విడ్కైనా సరే క్రిటికల్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే అసలు లిక్విడ్ సర్ఫేస్ ఉండదు. మరి ఏమవుతుంది అక్కడ? ది ఇంటర్ఫేస్ బిట్వీన్ ది లిక్విడ్ అండ్ ఇట్స్ వేపర్ డిజపియర్స్. అంటే పైనంతా వేపర్ ఉంటుంది, క్రింద లిక్విడ్ ఉంటుంది, మధ్యలో స్పెసిఫిక్గా ఇంటర్ఫేస్ అనేది ఉండదు అనమాట. అసలు ఇంటర్ఫేసే డిజపియర్ అయిపోతుంది. ఎక్కడ లిక్విడ్ ఉందో ఎక్కడ దాని వేపర్ ఉందో అర్థం కాదు, అంతా కలిసే ఉంటాయి. అలాంటప్పుడు ఇంటర్ఫేస్ లేదు. ఇంటర్ఫేసే లేకపోతే ఇంకా సర్ఫేస్ టెన్షన్ 0 అయిపోతుంది అనమాట. సో ఏ టెంపరేచర్ దగ్గర సర్ఫేస్ టెన్షన్ 0 అంటే క్రిటికల్ టెంపరేచర్ దగ్గర మాత్రం సర్ఫేస్ టెన్షన్ 0 అవుతుంది. ఓకేనా? మరి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుంది. ఎగ్జంప్షన్స్ ఏంటి? ఈ మోల్టన్ కాడ్మియం అండ్ కాపర్. మరి దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? ST ఈజ్ ఈక్వల్ S0 ఇంటూ 1 - alpha T. ఆల్ఫా అనేది ఏంటి? కాన్స్టెంట్. అది ఒక లిక్విడ్ కాన్స్టెంట్కు లిక్విడ్కి చేంజ్ అవుతుంది అనమాట. దాని పేరు ఆల్ఫా ఈజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ విత్ టెంపరేచర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా అన్నీ తెలిసిపోయినాయి మనకి. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఇన్ నేచర్ అని చూసారా? కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను సర్ఫేస్ టెన్షన్కి, మీరు అవన్నీ నోట్ చేద్దరు కానీ. ఓకే, ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? రైట్.